చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకేం చేశాడని ప్రశ్నించారు. భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ప్రజలు ఏనాడు తిరస్కరించారన్న సీఎం జగన్ పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉండే దత్తపుత్రుడికి మన రాష్ట్రంలో అడ్రస్ లేదని నాన్ లోకల్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో నివాసం ఉండే దత్తపుత్రుడు పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టాడని సెటైర్లు వేశారు. దేశ చరిత్రలో ఇలాంటి వాడు దత్తపుత్రుడు తప్ప మరొకరు లేరని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పేద విద్యార్థి, మన పిల్లలు, మన రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగలుగుతారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి యూనివర్సిటీ, ఎల్బిఎస్, ఎల్ఎస్సి ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్తో అనుసంధానమై మన డిగ్రీస్తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. టాప్ 50 కాలేజెస్ 21 ఫ్యాకల్టీస్ లో అంటే దాదాపుగా 350 కాలేజీలో సీటు వచ్చేశాను. ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు, వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షలు